ఇక ప్రైవేటు ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ పెన్షన్ అందజేస్తుంది. ఉద్యోగ విరమణ తర్వాత పెన్షనర్లకు ఆసరాగా ఉండే ఈ పెన్షన్ను 1000 నుంచి 7,500 వరకు కనీస పెన్షన్ను పెంచాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు ఆ పెన్షన్ పెంపుపై ఇంకా క్లారిటీ రావటం లేదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని అంశంపై తెగ చర్చ జరుగుతోంది. ఇక ఈపీఎఫ్ఓ కింద పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు కనీస పెన్షన్ 7,500 అందచేయాలని పెన్షనర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈపీఎస్ 95 పథకం కింద ప్రస్తుతం ₹1000 ఆర్థిక అవసరాలకు సరిపోవటం లేదని, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు కనీస పెన్షన్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని జాతీయ మీడియాల నివేదికల ప్రకారం ఈపీఎస్ కనీస పెన్షన్పై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి సరైన ప్రకటన రాలేదు. ఇక ఎన్ఏసీ అనే జాతీయ ఆందోళన కమిటీ చేసిన ప్రధాన డిమాండ్ ప్రకారం ఈపీఎస్ 95 పథకం కింద పెన్షనర్లకు కనీసం నెల పెన్షన్ 1000 నుంచి 7,500కు పెంచాలని అభ్యర్థనలు వస్తున్నాయి. అలాగే డిఏతో పెన్షన్ను అనుసంధానం చేయాలి, అంటే ధరల పెరుగుదల ప్రకారం పెన్షన్ పెంపు కూడా జరగాలనేది వారి వాదన. ఇక క్యోసారి కమిటీ ఇచ్చిన నివేదిక ఈ చర్చకు ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. ఆ కమిటీ ప్రాథమిక కనీస పెన్షన్ను 3,000గా సూచించగా, ఇప్పుడు దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో సంస్థలు 7,500 కనీస పెన్షన్ను డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర కార్మిక మంత్రితో పాటు పీఎంఓ అధికారులతో ఈపీఎస్ 95 ప్రతినిధులు కూడా పలుమార్లు సమావేశం జరిపారు. పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షిస్తోందని భరోసా ఇచ్చింది. ఈపీఎఫ్ఓ మాత్రం పెన్షన్ పెంపు చేస్తే నిధుల కొరత భారీగా ఏర్పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ రూపంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు సాయం చేయాల్సి ఉంటుంది. ఇదే విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల తాలూకా అంచనాలు వేస్తుంది. ప్రస్తుతానికి కనీస పెన్షన్ను 7,500కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆమోదం తెలపలేదు. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని సమాచారం అందుతుంది.